హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదే రంగులు వేయకముందు ఎలా ఉంది, రంగులు వేసిన తర్వాత ఎలా ఉంది అనేది చూడండి. అండ్ ఇంకోటి యాడ్ చేసింది ఏంటంటే దీనికి సంబంధించి ఓన్లీ ఇది కట్టించాను. అంటే మరీ స్టవ్ లేకుండా రెంట్కి ఇచ్చిన ఒకవేళ ఉన్నా ఏమైనా పెట్టుకోవాలన్నా కింద కొంచెం కష్టమైద్ది కదా, చిన్నది ఒక షింక్ పెట్టించాను అనమాట. అంటే వాష్ చేసుకోవడానికి పద్దాకలు బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి. అండ్ దెన్ ఇవన్నీ మా ఫాదర్ పొలాలకు వెళ్ళి ఉంచినవి, ఏవి పారేయటం ఇష్టం లేక అలా ఉంచాను. మళ్ళీ యూజ్ అవుతాయి కాబట్టి, లేదా ఎవరన్నా పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఇస్తే బెస్ట్ అని ఉంచేసాను. అండ్ దెన్ ఈ రూమ్ కూడా కొంచెం పెయింట్లు ఈ గచ్చే మరీ దారుణంగా ఉంది. సో వేస్ట్ అంతా ఇక్కడ పడేసాను ఫ్రెండ్స్. వైట్ మీద వైట్ వేయటం వల్ల అంత ఏమీ కనిపించట్లేదు. సో ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి వేస్టేజ్ కూడా ఇక్కడ పెట్టేశాను. సిమెంట్ బొచ్చులు ఉన్నాయి కానీ అదే సిమెంట్కి సంబంధించినవి, కాకపోతే అవి తీసుకోవట్లేదండి. ఇప్పుడు ప్లాస్టిక్కే యూజ్ చేస్తున్నారు. పొలాల్లో నీళ్ళు పెట్టడానికి వాటర్ పైపు, అది కూడా ఎవరైనా పొలం పనులు చేసే వాళ్ళకి ఇచ్చేయాలి. బికాస్ ఆఫ్ మై ఫాదర్ హ్యాస్ స్టెన్స్ ఇన్ ద హార్ట్, నో వర్క్ ఎట్ ఆల్. సో not going to the field, not working properly before like that. So అదే చేసే వాళ్ళకి ఇచ్చేస్తే మంచిది, వేస్ట్గా పడేయటం ఎందుకు అని అనుకుంటాను. సమ్ పీపుల్ థింక్ డిఫరెంట్లీ, why I'm taking out like that. So not thinking this one and that one. ఆ చెట్టు మా మదర్ కోసం పెట్టానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అయితే అది ఉండకూడదని సిద్ధాంతం చెప్పాడు. సో అది నరికేశారు గోరింటాకు చెట్టు. అండ్ ఇది కూడా తీసేయమన్నారు. కాకపోతే పూలు పూసే చెట్టుని తీసేయకూడదు అని నేను కొంచెం ఉంచుకున్నాను. ఇదంతా ఎంత కష్టపడి చేసిన తర్వాత ఒకళ్ళు వచ్చి ఈ రేకుల షెడ్ తీసేయమన్నారు, ఒకళ్ళు వచ్చేసి సగం బగలు కొట్టమన్నారు సిద్ధాంతులు చూపిస్తే, ఒకళ్ళు వచ్చి ఆ ఇంటిని మార్చమన్నారు, ఇంకా ఒకళ్ళైతే తూర్పు గోడ కట్టమన్నారు, ఒకళ్ళు తీసేయమన్నారు. డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చారు. ఎందుకు అంటే సడన్గా హెల్త్ ఇష్యూ రావటం వల్ల వాట్ ఆర్ ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ ఇన్ ద బట్ నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదు అనేది 3 members సేమ్గా చెప్పారు. సో యూ హ్యావ్ కీప్ ఇన్ ద నార్త్ సైడ్ హ్యావ్ ఎ ప్లేస్.